నేను టీడీపీని వదిలి వెళ్లడానికి అసలు కారణం ఇదే. బొజ్జల సుధీర్ నిజ స్వరూపం. టీడీపీ పార్లమెంటు మాజీ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష. శ్రీకాళహస్తిలో టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. ఆర్భటాలు తప్ప ప్రజలు ఎవరు బొజ్జల సుధీర్ని నమ్మరు. సార్, ఒక నాయకుడు అంటే ఇటు కార్యకర్తలకి, నాయకులకి, అట్లా ప్రజలకు కూడా ఏదో ఒక రకంగా సేవ చేయాలి. సేవ చేయగలగను అని అతను టికెట్ తెచ్చుకున్నా గానీ ప్రజలంతా కూడా అతన్ని నమ్మి ఓట్లు వేయాలన్నా, కార్యకర్తలంతా కూడా మా నాయకుడి దగ్గర మేము పనిచేస్తే మాకు ఆయన అండగా ఉంటాడు అనే భరోసా కల్పించాలి. కానీ అలా వెంకట సుధీర్ రెడ్డి గారు ఎప్పుడూ లేదు. మీకు తెలుసో తెలీదో, గత 4.5 సంవత్సరం నుండి ఆయన ఎప్పుడు కనిపించింది లేదు. కానీ అప్పుడప్పుడు వస్తారు. కేవలం ఏదైనా ఇంపార్టెంట్ కార్యక్రమాలు, మన బాబు గారు వస్తున్నారనగానో, లోకేష్ గారు వస్తున్నారనగానో ఈ ఫ్లైట్ లో దిగుతారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళగానే ఆ ఫ్లైట్ లో వెళ్ళిపోతాడు. లోకల్ గా ఎప్పుడు ఉండడు సార్. నాయకులు వచ్చినప్పుడు మాత్రమే వచ్చి మీతో పాటు పాలు పంచుకొని వెళ్ళిపోతారు. ఈ 4.5 సంవత్సరం కూడా కేవలం కార్యకర్తలు అనే వాళ్ళు మాత్రమే పార్టీని మోసి వాళ్ళ యొక్క రక్తంతోనే పార్టీని నడిపారు. మీరు అంత యాక్టివ్ గా ఉన్నట్టు అది మెసేజ్ నెగిటివ్ గా పోయింది. అంటే వాళ్ళ దృష్టికి వెళ్ళింది. అంటే సుధీర్ రెడ్డి గారు అలా రిసీవ్ చేస్తున్నారేమో నాకు తెలియదు. అప్పటి నుంచి కూడా నాకు చాలా వేధింపులు స్టార్ట్ అయినాయి. ఎలాంటి వేధింపులు? పార్టీలో కొన్ని చెప్పుకోలేదు సార్. అంటే అంత దారుణంగా, అంటే చిన్నగా స్టార్ట్ అయ్యి చాలా పీక్స్ కి వెళ్ళిపోయింది. అంటే చాలా దారుణంగా ఆఖరికి నా క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టారా? అవును సార్. ఎవరన్నారు? బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారే డైరెక్ట్ గానే సార్. అంటే ఎన్నో రకాలుగా ఇప్పుడు మహిళలకు అన్యాయం జరిగినప్పుడు నేను ఎక్కడికన్నా పోతే వీళ్ళు రాను కట్టడి చేస్తా వచ్చారు. అంటే కాళహస్తి దాటి నువ్వు ఎక్కడికి పోయేదానికి లేదు అని. బయట పోకపోతే నేను ఎలా చేయాలి సార్? సుధీర్ రెడ్డి గారు సుధీర్ రెడ్డి గారే డైరెక్ట్ గానే అన్నారు సార్, కాళహస్తి తప్ప పోయేదానికి లేదు. ఎందుకంటే మేము నిన్ను ఎంకరేజ్ చేసింది, మేము అనేది పార్టీ అంటే మేమంటే పార్టీ, మమ్మల్ని కాదని ఎక్కడికి పోయేదానికి లేదన్నారు. అంటే కేవలం అసూయ సార్. ఈ సుధీర్ రెడ్డికి బసవన్ రెడ్డికి ఇద్దరికి పోలింగ్ చూస్తే ఎవరు బెటర్ అనిపిస్తున్నారు? మధుసూదన్ రెడ్డి గారే బెటర్ అనిపిస్తున్నారు సార్. ఎందుకంటే ఆయన గెలిచినప్పటి నుండి కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రతి ఒక్కరు. ఇంకో విషయం చెప్పాలంటే కరోనా సమయం సార్, చాలా దారుణమైన స్థితి. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకి అతను చాలా సేవలు చేశాడు, ఎంతో మందికి సహాయం చేశాడు. కానీ నేను అదే మా సుధీర్ రెడ్డి గారు ప్రజలకి చేయకపోగా కనీసం కార్యకర్తలు నిన్ను నమ్ముకొని, నేను పార్టీ మారింది మధుసూదన్ రెడ్డి గారి పార్టీలో చేశాను సార్. ఖచ్చితంగా 100% మధుసూదన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తాను. ఇక్కడ గెలిచేది కూడా మధుసూదన్ రెడ్డి గారే సార్. నేను గంటాపరంగా చెప్పగలను. బొజ్జల వెంకట సుధీర్ అని ఒక నియంత, మీరు ఎంత అపోహలో ఉన్నారో, అంటే నన్నే కదా సార్, చాలా మందిని మీరు హక్కులు చేసుకోకుండా మీరేదో ఇప్పుడే, అంటే ఇప్పటి వరకు మీరు గెలవకనే మీరు ఇన్ని రకాలుగా సాధిస్తున్నారంటే మీ రాక్షసత్వం ప్రజలంతా కూడా తెలియజేసి